వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిబి యశ్వంతరావు అండి, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకౌటి. అయితే నాకు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. మండకురుటిలో మరి అక్కడ విఏ లేరు, తర్వాత మరి సిస్టమేటిక్గా ఇవ్వట్లేదని ఫోన్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చిన్నాను. అయితే యాక్చువల్గా అండి మన మండలం మొత్తం మీద 7527 హెక్టార్లు మనకి యాక్చువల్ నార్మల్ ఏరియా అండి. 95% వరకు మనకు ఊడుపులు అయిపోయాయి. అక్కడ ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న అక్కడ మన బఫర్ స్టాక్ అవనండి, లేకపోతే ర్యాక్ వస్తుందండి మనకు షిప్లో. అది వచ్చినప్పుడు వచ్చిన సరుకుని బట్టి ఎక్కడైతే ఏ మండలంలో అయితే ఎక్కువ ఊడుపులు అయ్యాయో ఆ క్రైటీరియా, ఎక్కడ ఊడుపులు ఎక్కువయ్యాయి అక్కడ సరుకు ఎంత ఉంది, బఫర్ స్టాక్ కానీ ర్యాక్లో వచ్చిన షిప్లో వచ్చిన స్టాక్ని బట్టి ప్రతి ఒక్క మండలానికి అక్కడున్న క్రాప్ కవరేజ్ బట్టి ఎంత ఊడుపులైన దాన్ని బట్టి అక్కడున్న సరుకుని బట్టి వాళ్ళు ప్రతి మండలికి 3-4 ఆర్ఎస్కేలకి పంపిస్తారండి. అదేవిధంగా మన మండలికి 576 మెట్రిక్ టన్స్ వచ్చింది ఇప్పటికీ. అది ఈరోజు కూడా మనకు వసుదేవపట్నము, మండకురుటి, తర్వాత జిఎస్పురము, తమరాము అలాగే 80 మెట్రిక్ టన్నులు వచ్చిందండి ఈరోజు కూడా. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మనం మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న రైతులకి 1 వీక్ ఒక బ్యాగ్ లాగా ఇస్తున్నామండి. అంటే యాక్చువల్గా మనకు యూరియా ఎకరానికి 75 కేజీలు 3 డోసుల కింద వేసేది ఉన్నా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న మేరకు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కింద మనం ఏంటంటే ఎక్కడ నీడి ఉందో దాన్ని బట్టి వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే 1 వీక్ ఒక బ్యాగే ఇస్తున్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎక్కువ మంది రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంలో మనం 1 వీక్ ఒకటే ఇస్తున్నాము. అంటే 20 సెంట్లు ఉన్నాయండి, 1 ఎకరం ఉన్నాయండి, 10 ఎకరాలు ఉన్నా ఒకటే బస్సు ఇస్తున్నామండి. యాక్చువల్గా మనం సన్నకారు చిన్నకారు రైతులకే మనం యూరియా అందించాలండి. ఎవరైతే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నారో వాళ్ళకి అసలు ఇవ్వడం లేదండి. గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు బయట కొనుక్కోవాలి, పెద్ద ఆసామి కాబట్టి. మన సన్నకారు రైతులకు మనం ఇస్తాము. దట్టు మనకున్న స్టాకును బట్టి మ్యాక్సిమం మెంబర్స్ గవర్నమెంట్ నామ్స్ వారు పంచాలి కాబట్టి 1 వీక్కి 20 సెంట్లు ఉన్నా 5 సెంట్లు ఉన్నా ఒక బ్యాగ్ ఉండి అందరికీ సమన్వయం చేస్తూ అందుబాటులో ఉంచాలని ఆ విధంగా మనం ఇస్తున్నామండి. అదేనండి ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఇక్కడ లేకుండా జరుగుతుందనే ఉద్దేశంలో ఎంఆర్ఓ గారు నాకు చెప్తే నేను ఇక్కడ వచ్చినండి. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము చూసుకొని అక్కడ ఏం జరగకుండా ఇప్పుడు పోలీసులు పిలిపించి మేము లైన్లో పెట్టి 1 వీక్ ప్రకారం ఇచ్చేస్తామండి. సర్పంచ్ ప్రతినిధి మండగుట్టి గ్రామంలో సుమారు 4500 ఎకరాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా రైతులు మరి ప్రతి ఒక్కరు కూడా రైతు భాగస్వామ్యం ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజెంట్ పరిస్థితులు బట్టి యూరియా అనేది మరి ఆటంకంగా ఉంది కాబట్టి రైతుల్లో ఆందోళన అనేది మొదలయ్యింది. దానికి అనుగుణంగా మరి అంతకుముందు కూడా సుమారుగా 1000 బస్తా వచ్చింది. మరి అది కూడా అధికారులు పంచలేదు. మరి నిన్నను వచ్చింది 455 బస్తాలు. మరి అప్పుడు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం కూడా నేను తెలియపరచడం జరిగిందమ్మా, మరి ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, ఇది ఒక వ్యవస్థల్ని చేతిలో తీసుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు కాదు కదా. మీరు వచ్చి అధికార పార్టీలు డైరెక్షన్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. మీరు దగ్గరుండి నిర్వర్తించండి అంటే లేదు, నేనైతే నిర్వర్తించలేను, అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే చేస్తానన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. అలాగే గొడవ తాళాలు కూడా ఈవిడ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. మరి ఇంత దారుణంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సంతకౌటి మండలం, విజయనగరం జిల్లా మండగుట్టి గ్రామంలో ఇలా జరుగుతుంది, కానీ ఎక్కడ ఇలా జరగలేదు. ప్రతి ఒక్క ఆర్బీ కేంద్రంలో ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసరే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి రైతుల నుండి ఒత్తిడి ఉంటే వేరే వాళ్ళని స్టాఫ్ని సహకరించుకొని ముందుకెళ్తారు తప్ప ఇలాగా చేయడం అనేది ఎక్కడ జరిగే పని కాదు. ఆవిడ కూడా అధికార పార్టీలకు ఆవిడ మరి తొత్తుగా నిలబడుతున్నారు ఇక్కడ ఉన్న అధికారులని నేను చెప్పండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.